డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు మనం ఇళ్లలో చాలా మంది ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తీలు కానీ ఇవన్నీ వెలిగిస్తూ ఉంటారు. సో అవి వెలిగించిన క్రమంలో ఒక ఫ్లేమ్ అనేది అయితే మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, ఫ్రాగ్రెన్స్ అంటారు. ఆ ఫ్లేమ్ యొక్క పొజిషన్ బట్టి కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వండర్ఫుల్. ఇది చాలా డిఫరెంట్గా వచ్చినాం. ఇప్పటి వరకు మెయిన్గా సౌత్ ఇండియాలో కూడా దీని కొరకు ఎవరు డిస్కస్ చేయలేదు. ఐ వాంట్ టు గివ్ క్లారిటీ. ఇన్సెన్స్ స్టిక్స్ అంటాం కదా, ధూప్ స్టిక్స్, అగరబత్తుల నుండి వచ్చే పొగ ఉంటుంది కదా, ఆ ఇన్సెన్స్ ఎనర్జీ ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఫ్రాగ్రెన్స్, ఇట్స్ ఏ ఫ్రీక్వెన్సీ. అంటే ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు కానీ నార్మల్గా కానీ అగరబత్తులు వెలిగించాక ఆ ధూపం వస్తుంటుంది కదా, ఆ పొగ షేపు బట్టి మీ ఇంట్లో ఎనర్జీస్ని చెప్పొచ్చు. ఆ టైంలో ఏ పనులు చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి చేస్తే ఏమి రిజల్ట్ వస్తుంది అన్నది స్టడీ జరిగింది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, పిచ్చిదనం కాదు, ఇది సైన్స్. హిడెన్ సీక్రెట్స్ని ఈరోజు రివ్యూల్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్దుర్ఖాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవి నమః. ఓం అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మా ఇన్సెన్స్, ఈ అగరబత్తుల నుండి వచ్చే స్మోక్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫ్రాగ్రెన్స్ తల్లి, ఇట్స్ ఫ్రీక్వెన్సీ. దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా మార్నింగ్ పూజ చేసేటప్పుడు అందరూ అగరబత్తులు వెలిగిస్తారు. వెలిగించిన ప్రతిరోజు కూడా మనం ఎప్పుడు ఆ పొగను అబ్జర్వ్ చేయండి, ఇలా తిప్పేస్తాం. ఓకే, తిప్పాక స్టాండ్కి పెడతాం. స్టాండ్కి పెట్టాక అది బయటికి అవుట్వర్డ్ ఫ్లో జరుగుతుంది కదా, అది షేప్ బట్టి మీరు ఏ పనులు చేయాలి, ఏమి చేయకూడదు చెప్పేస్తాం. మీ ఇంట్లో మంచి ఉందా, చెడు ఉందా, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా చెప్పేసి ఇది ప్రూవ్ అయింది. అంటే అందరింట్లో ఒకటే పొజిషన్ లో ఉండదు. అందరింట్లో ప్రతిరోజు కూడా ఒకలా ఉండదు. నిన్న ఉన్న ఆరోగ్యం ఈ రోజు ఉండదు, నిన్న ఉన్న సంతోషం ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్న బాధ రేపు ఉండదు కదా. సింపుల్. పాయింట్ నెంబర్ 1, వర్టికల్ ఇన్సెన్స్ స్మోక్. అంటే మీరు అగరబత్తులు వెలిగించి స్టాండ్కి పెట్టిన ఒక 30-40 సెకండ్స్ తర్వాత స్మోక్ రైట్ అవే స్ట్రైట్గా వెళ్తుంది అనుకోండి, అలా వర్టికల్గా వెళ్తుంది అనుకోండి, విచ్ మీన్స్ ఇంట్లో ప్యూరిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఉంది, విచ్ మీన్స్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది. మీరు ఎవరినైతే దైవం అని నమ్ముతున్నారో ఆ దైవశక్తి ఇంట్లో ఉంది. హార్మోనియస్ ఎనర్జీ ఫ్లో, అంటే ఎనర్జీస్ పాజిటివ్గా ఉన్నాయి. ఆ టైంలో ఏం చేస్తే బెటర్? స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ వస్తాయి ఆ టైంలో, విచ్ మీన్స్ మీరు నమ్ముతున్న ఇంటి ఎలివేల్పు, మీ ఇష్ట దైవము, మీ కుల దైవము, మీ గృహ దైవము, పంచభూతాల నవగ్రహాల యొక్క ఆశీర్వాదాలు మీరు పొందేస్తున్నారు అని అర్థం. వర్టికల్గా వెళ్తే ఆ టైంలో మనసా వాచా కర్మ ఇంకాస్త ప్రేయర్స్ చేయండి, ఇంకాస్త దైవశక్తికి, విశ్వశక్తికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, గురువులకు ఉన్న శక్తితో మమేకం అవ్వడానికి ప్రయత్నించండి. దట్ ఈస్ ద ఐడియల్ టైం ఫర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. అంటే ఆశీర్వాదాలు పొందే రైట్ టైం అని చెప్పొచ్చు. ప్రాజెక్ట్ ఇనిషియేషన్ అంటే ఏవైనా మంచి పనులు చేయాలంటే ఆ రోజు డెసిషన్ మేకింగ్. ఏదో 2-3 రోజుల నుంచి ఆలోచిస్తున్నారు, ఏం డెసిషన్ తీసుకోవాలో క్లారిటీ లేదు, ఆ టైంలో డెసిషన్స్ తీసుకోండి. ఎందుకు? ఆ టైంలో ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది అని అర్థం. క్లియర్? పాయింట్ నెంబర్ 2, స్పైరల్ ఇన్సెన్స్ స్మోక్, విచ్ మీన్స్ మనం ఇలా ధూపం అగరబత్తి వెలిగించాక స్టాండ్లో పెట్టాక ఇట్లా సర్క్యులర్ షేప్లో వెళ్తుంది అనుకోండి, స్పైరల్గా వెళ్తుంది అనుకోండి. ఇట్ సింబలైజింగ్ యాక్టివేటెడ్ ఎనర్జీ సర్క్యులేషన్. అంటే చక్రాస్ యాక్టివేషన్ అవుతున్నాయిరా స్వామి నీకు అని ఒక ఇండికేషన్. యూనివర్స్, దైవశక్తి ఇది ఊరికి మాట్లాడదు కదా. ఇప్పుడు భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు, నమ్ముతున్నారు కదా మీరు. యూనివర్స్ ఆశీర్వదిస్తుంది, నమ్ముతున్నారు కదా. ఇలా ఏదో ఒక రూపంలో ముందుకు రాదుగా, ఏదో ఒక దైవే మనుష్య రూపేనా అన్నారు, ఏదో ఒక రూపంలో మీకు బ్లెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు ఎక్కడికో బయటకు షాపింగ్ మాల్కి వెళ్ళారు తల్లి, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు అట్టి మీదికి ఇలా చూసి స్టేర్ చేసి నవ్వుతున్నారు అనుకోండి, యూనివర్స్ బ్లెస్ చేస్తుంది అని అర్థం. విచ్ మీన్స్ మీ భౌతిక శరీరంలో కొన్ని ఎనర్జీ సెంటర్స్ యాక్టివేషన్లో ఉన్నాయి అని దానికి సంకేతం. ఇది మీకు ఎక్కడైనా బటర్ఫ్లైస్ ఎదురుపడ్డాయి అనుకోండి, బటర్ఫ్లై ఫొటోస్ కానీ, పోస్టర్స్ కానీ, బటర్ఫ్లైస్ మీరు ఎక్కడో 2-వీలర్ మీద, కార్లో వెళ్తున్నారు, బటర్ఫ్లై ఎదురుపడ్డాం, విచ్ మీన్స్ మేనిఫెస్టేషన్ అతి త్వరలో జరగబోతుంది. మీ శరీరంలో చక్రాస్ యాక్టివేషన్లో ఉన్నాయని అర్థం. రిపీటెడ్గా కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి అనుకోండి,
చక్రాస్ యాక్టివేషన్లో ఉన్నాయని అర్థం. ఇన్ ద సేమ్ వే మీరు అగరబత్తి ధూప్ స్టిక్ వెలిగించాక, ఇన్సెన్స్ వెలిగించాక, స్టాండ్కి పెట్టాక సర్క్యులర్గా వెళ్తే ఎనర్జీ మల్టిప్లై అవుతుందిరా నీ ఇంట్లో అని యూనివర్స్ చెప్తున్న నిగూఢంగా విశ్వవాక్కు దైవ వాక్ అని గ్రహించాలి. అది దేనికి ఐడియల్ టైం అంటే డీప్ మెడిటేటివ్ ప్రాక్టీసెస్. అలాంటి టైంలో ప్రశాంతంగా ఇంట్లో ఓంకారం ప్లే చేయండి. ఇంట్లో శుభం అలా స్పైరల్గా తిరుగుతున్న టైంలో ఏం చేయాలి? ఇంట్లో ఓంకారం ప్లే చేయండి. వీలైతే మనం 2 నిమిషాలు ఓంకారం చాంటింగ్ చేయండి. లేదా ప్రశాంతంగా జ్ఞానముద్ర చిన్ముద్ర వేసుకొని వెన్నెముక నిటారుగా పెట్టుకోండి. ఈస్ట్ వైపు కూర్చొని, తూర్పు ముఖంగా పెట్టి కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి భగవంతుడికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, ముక్కోటి దేవతలకి, గురువులకి కృతజ్ఞత చెప్పుకోండి. ఆ టైంలో ఎనర్జీ అలైన్మెంట్ జరుగుతుంది. ఎవరితో? దైవశక్తితో. నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను కుబేరుడిని చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఎఫర్మేషన్ చెప్పాలి. అలాంటి టైంలో ఎక్కువగా ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రేయర్స్ చేయాలి. ఎందుకు? అలైన్మెంట్ జరుగుతుంది. ఎవరితో? సుప్రీంతో. చక్ర అలైన్మెంట్. చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇంట్లో మన చక్రాస్ యాక్టివేషన్లో ఉన్నాయా లేదా, దైవశక్తితో మమేకం అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ప్రశాంతంగా ఇలాంటి టెస్టులు మీరు చేసుకోవచ్చు. మీరు కూడా ఈరోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు చక్కగా పూజ చేసి దేవుడికి దీపం చూపించి అగరబత్తి స్టిక్స్ స్టాండ్కి పెట్టి 30 సెకండ్స్ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. యూ విల్ సీ. అండ్ తర్వాత మీ ఇంట్లో వర్టికల్గా వెళ్తుందా, స్పైరల్గా వెళ్తుందా, 2 డైరెక్షన్స్లో వెళ్తుందా, ఇర్రెగ్యులర్గా ఎటో వెళ్ళిపోతుందా, ఒక్కసారి కామెంట్స్లో టైప్ చేయండి. దానికి సంబంధించి మీ ఇంట్లో ఎటువంటి ఎనర్జీస్ ఉన్నాయో కూడా దాని మీద కూడా వీడియోస్ చేసి మీకు ఇవ్వడానికి నా ప్రయత్నం అందిస్తాను. ఓకే. అండ్ థర్డ్ వన్, వేవ్ లైక్ ఆర్ట్ ఇన్సెన్స్ స్మోక్. అంటే ఒక వేవ్ ఇలా 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 వెళ్ళడం, ఒకే డైరెక్షన్లో ఒక వేవ్ లా, ఒక టైడ్ లా వెళ్ళడం. అలా వెళ్తున్నప్పుడు స్పిరిచువల్ ఫీల్డ్ యాక్టివేషన్ అవుతుంది. విచ్ మీన్స్ బాడీలో ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది తల్లి, ఒక గాడ్స్ ఎనర్జీ, ఒక గాడ్స్ ఎలిమెంట్, సుప్రీం ఎలిమెంట్ ఉంటుంది. ఆ స్పిరిచువాలిటీ ఫీల్డ్ యాక్టివ్ అవుతుంది. అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యాక్టివ్ అవుతుంది. విచ్ మీన్స్ ఒక ధనాకర్షణ వ్యక్తిగా ఒక ఆకర్షణ శక్తి నీ శరీరంలోకి దైవం నుండి ప్రవేశిస్తుంది నీ శరీరంలోకి అని అర్థం. అలాంటి టైం అప్పుడు ఏం చేయాలంటే జర్నలింగ్ చేయాలి. అంటే మీరు లైఫ్లో ఏమైతే గోల్స్ ఉంటాయో ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రేయర్స్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అని కాదు, ఐ ఆమ్ సక్సెస్ఫుల్ అని జర్నలింగ్ చేసుకో. అండ్ సౌండ్ హీలింగ్, మెడిటేషన్ మ్యూజిక్స్ అలాంటి టైంలో ఎక్కువ వినాలి. మనీ మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని మనం ధనాకర్షణకు రిలేటెడ్ కొన్ని ఉంటాయి క్లాసెస్లో మనం చెప్తుంటాం, అవి చేసుకోవచ్చు. అండ్ విజువలైజేషన్, ప్రశాంతంగా కూర్చొని మెంటల్ పిక్చర్ చెప్తున్నాను. ఎఫర్మేషన్స్ 1000 సార్లు రాస్తే ఎంతో, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నువ్వు దేన్ని ఆకర్షించాలనుకుంటున్నావు అది ఆల్రెడీ ఆకర్షించేశాను అన్న భావనతో ఫ్యూ సెకండ్స్ మెంటల్ పిక్చర్ని నువ్వు చూస్తే అంత. సో విజువలైజేషన్ వెరీ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్. అండ్ ఇంటర్మీడియట్ డిస్పర్షన్ ఇన్సెన్స్ స్మోక్. అంటే స్టెబిలిటీ ఉండదు, అటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది, ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది స్మోక్. అంటే స్టేబుల్గా ఒక ఫ్లోలో వెళ్ళదు. ఇలా 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 అలా స్ప్రెడ్ అంటే ఒకేసారి ఎయిర్ వస్తే ఎలా స్ప్రెడ్ అయిపోద్దో అలా మల్టిపుల్గా స్ప్రెడ్ అయిపోతుంది. విచ్ మీన్స్ దెర్ ఈజ్ నో స్టెబిలిటీ. ఇంట్లో ఎనర్జీస్ స్టెబిలిటీగా లేవు. సెకండ్ థింగ్, ఎక్కువ కనుదిష్టి, నరదిష్టి ఇంటికి మీకు ఉందని కూడా అర్థము. ఓకే. ఏం లేదు, మంచిగా డ్రెస్ వేసుకుంటే ఆహా ఇదేంట్రా ఇలా రాయడే, అంత అంత బాగా నడుస్తుంది ఇడికి అంటే చాలు, నరదిష్టి స్టార్ట్ అయిపోతుంది. నజర్ ఈజ్ ట్రూత్ తల్లి, నజర్ ఈజ్ సైన్స్, ట్రూత్, ప్రూవెన్ కాన్సెప్ట్. ఇన్స్టెబిలిటీ ఎనర్జీ ఫీల్డ్, డిస్హార్మోనీ అంటే కనెక్షన్ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలా? సెటరేషన్ అంటే కరెక్ట్గా లేదు, అప్పుడు ఏం చేయాలా? సెటరేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? క్రిస్టల్ హీలింగ్స్ చేయాలి. లేదా కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ నేను క్లాసెస్లో చెప్తుంటాను, పరిహారాలు అంటాం కదా, అవి చేయాలి. దానికి సింపుల్ రెమెడీ ఏంటో తెలుసా? ఇలా ఇర్రెగ్యులర్గా వెళ్ళిపోతుంది అనుకోండి, ఇంట్లో గాజు గ్లాస్ పెట్టండి, గాజు గ్లాస్లో వాటర్ వేసి ఒక ఫ్రెష్ లెమన్ వేయండి. పొరపాటున నిమ్మకాయ కింద దిగిపోయింది అనుకోండి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఆ నీళ్ళు బయట పోసి నిమ్మకాయ చల్లియండి. పైన తేలుతూ ఉందనుకోండి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. నిమ్మకాయ డిప్ అయిపోతే ఏంటి? నెగిటివ్ ఎనర్జీ. అలాంటప్పుడు ఏం చేయాలా? ఇంట్లో ఓంకారం ప్లే చేయాలి, ఇంట్లో నిత్యం దీపారాధన జరగాలి, ఇంట్లో నిత్యం ధూపం వేయాలి. బుధవారం రోజు సూర్యుడు ఉదయించక ముందే బూడిద గుమ్మడికాయ కట్టాలి. ఇంట్లో పూజ అయ్యాక దానికి పసుపు కుంకుమ రాసి కాస్త దానికి ధూపం చూపించి బుధవారం రోజు ఆరెల్స్ అమావాస్య రోజు సూర్యుడు ఉదయించక ముందే కట్టాలి. చాలామంది ఉదయించాక కడతారు, అప్పుడు మధ్యమం రిజల్ట్, హాఫ్ రిజల్ట్. కొంతమంది సూర్యుడు అస్తమించాక కడతారు, ఈవినింగ్ 25% రిజల్ట్. అదే సూర్యుడు ఉదయించక ముందు కడితే
100% రిజల్ట్. 1000 మేకలను బలిస్తే ఎంత శక్తో బూడిద గుమ్మడికాయ అంత శక్తి ఉంది. ఇంట్లో ఉన్న కంప్లీట్ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి బూడిద గుమ్మడికాయకు ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మా సైన్స్ ప్రూవ్ చేసింది. ఈ భూమిలో ఉన్న న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి అణువుకి, ప్రతి రాయికి, ప్రతి రప్పకు ఒక శక్తి ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో బూడిద గుమ్మడికాయ కట్టడం, లేదా కలబంద కట్టడం, ఇంట్లో ధూపం వేయడం, ఇంట్లో ఓంకారం ప్లే చేయడం, ఇంట్లో ఎక్కువగా పూజలు చేయడం, కొన్ని పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఎనర్జీ పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ డబుల్ క్రాస్ ఓవర్ ఇన్సెన్స్ స్మోక్. ఒకటే అగరబత్తి నుంచి స్మోక్ 2 విధాలుగా విభజించేస్తుంది, డివైడ్ అయిపోతుంది. ఇర్రెగ్యులర్గా కాదు, ఇందాక వెర్టికల్గా ఎలా చెప్పామో 2గా 2గా విభజించేస్తుంది. విచ్ మీన్స్ దాని అర్థం ఏంటి? స్కాటర్డ్ ఎనర్జీ విత్ నో డైరెక్షన్. ఇంట్లో ఎనర్జీస్ ఒక రైట్ డైరెక్షన్లో లేవు. గాలి ఎటు వస్తే అటు ఊగిపోతాం అంటాం కదా, అలా అవుతుంటాయి. దానివల్ల మన ఇంట్లో పనులు అవ్వమ్మా. మనం ఏదో ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు ఎందుకు రీజన్? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇలాంటప్పుడు ఏం చేయాలా? క్రిస్టల్ హీలింగ్ అండ్ ఎక్కువగా ఇంట్లో ప్రేయర్స్ ఎఫర్మేషన్ చేయాలి. అహం బ్రహ్మాస్మి అని చెప్పడము, నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను. మనకు తెలిసిన ప్రేయర్స్, ఎఫర్మేషన్స్ అన్నీ చేయాలి. అలానే కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ చేయాలి. అండ్ డౌన్వర్డ్ బ్యాక్ ఫ్లో, ధూప్ స్టిక్ ఇలా వెలిగించామనుకోండి, ఫ్లో ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళాలి. ఫ్లో వెనక్కి వచ్చేసింది అనుకోండి, విచ్ మీన్స్ బ్యాక్ ఫ్లో, విచ్ మీన్స్ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో కుమ్మేస్తుంది అన్న. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు, సిరి సంపదలు ఉండవు, వెళ్ళిపోద్ది. లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోద్ది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడానికి కారణం చాలా ఉన్నాయి. మనం ఎన్నో వీడియోస్లో మాట్లాడాం. ఆ చెప్పులు ద్వారం ముందే పెట్టడం, ఆ తలుపు వెనకాతలే క్లాత్స్ పెట్టడం, వేసిన డ్రెస్లే మళ్ళీ వేయడం, సరైన ప్లేస్మెంట్స్లో ఇంట్లో కొన్ని లేకపోవడం, నెగిటివ్ మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా. దీని మీద మళ్ళీ సపరేట్ వీడియో ఎప్పుడైనా చేద్దాము. డౌన్వర్డ్, వెనక్కి పొగ వెళ్తుంది అంటే దాని అర్థం నెగిటివ్ ఎనర్జీ ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఇంటిని శనివారం రోజు రాక్ సాల్ట్తో ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి. శనివారం రోజు రాక్ సాల్ట్ ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి. బ్రోకెన్ ఐటమ్స్, పాత వస్తువులు అన్నీ కూడా ఒక దానిలో కట్టేసి దరిద్ర దేవతకి కృతజ్ఞత చెప్తూ ఇంకెవరు వాడకుండా ఒక ప్రదేశంలో పారే నదిలో కానీ పడేయాలి. ఇంటికి వచ్చాక రాక్ సాల్ట్తో స్నానం చేసి, కాస్త పసుపు వేసి స్నానం చేసి, ఇంట్లో రాక్ సాల్ట్తో ఇల్లు మొత్తం క్లెన్జింగ్ చేసి, దీపం వేసుకొని ఓంకారం ప్లే చేస్తే నెగిటివ్ ఎనర్జీ కాస్త పాజిటివ్ ఎనర్జీకి కన్వర్ట్ అయ్యి మేనిఫెస్టేషన్కి డోర్స్ ఓపెన్ అయిపోతాయి. అండ్ దీస్ ఆర్ ద హిడెన్ సీక్రెట్స్. సో వంశీ గారు, మరి మమ్మల్ని ఇవన్నీ టెస్ట్ చేయమంటారా? మరి మీరు 100% టెస్ట్ 5 to 6 ఉన్నాయి. ఇంకోటి ఒక పాయింట్ చెప్పారు, నరదృష్టి అంటారు కదా. మామూలుగా అయితే జనాలు మిరపకాయలో చీపిరి ఏదో పెట్టి చేస్తా ఉంటారు. లైక్ ఇది మనం ఎగ్జాంపుల్ గా పెట్టుకొని మన ఇంట్లో నరదృష్టి ఉందా లేదా చెక్ చేయొచ్చు. తద్వారా మనము ఏమి చేయాలో కూడా రెమెడీస్ ఇచ్చాము కాబట్టి అవి చేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళుతూ పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. త్రూ విచ్ ఇంట్లో అంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో అద్భుతంగా ఉంటుంది. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. ఎస్మా, మనకి జూలై 10th నుండి లక్షవారం నుండి కంటిన్యూస్గా 7 రోజులు క్లాసెస్ నిర్వహిస్తున్నాము. ఆన్లైన్ జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. మేనిఫెస్టేషన్కి సంబంధించి ఇది 1%. ఇది 1%. దీనికి 100 రేట్లు క్లాసెస్లో మాట్లాడతాం. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడరు. ఒక దైవశక్తి, ఒక విశ్వశక్తి వచ్చి బ్లెస్ చేస్తుంది. ఓకే, మేనిఫెస్టేషన్ గురించి, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్, వెల్త్, మనీ మేనిఫెస్టేషన్, ఎన్నో టెక్నిక్స్ ఈసారి ఏంటంటే స్పిరిచువల్ స్టఫ్ ఎక్కువ మాట్లాడబోతున్నాం. ఒకటే ప్రూవెన్ కాన్సెప్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ తల్లి, ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. అది మనకు అర్థమైతే యూనివర్స్ విల్ ఫండ్ అస్. యూనివర్స్ మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. ఒక వ్యక్తి అనారోగ్యం కొరకు బాధపడుతున్నాడు, క్లాసుల్లో హెల్ప్ అవుతుంది. ఒక వ్యక్తి ఉద్యోగం కొరకు ఆలోచిస్తున్నాడు, క్లాసుల్లో సొల్యూషన్ దొరుకుతుంది. ఒక వ్యక్తి వ్యాపార అభివృద్ధి కొరకు, ఒక వ్యక్తి పెళ్లి కొరకు ఇబ్బంది పడుతున్నాడు, క్లాసులు. ఒక వ్యక్తి కుబేరుడు అవ్వాలనుకుంటున్నాడు, ధనవంతుడు అవ్వాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తి యాక్టింగ్ ఫీల్డ్లో గ్రో అవుదాం అనుకుంటున్నాడు, లేదా పొలిటికల్, లేదా రియల్ ఎస్టేట్ క్లాసెస్. ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదలి మేనిఫెస్టేషన్ ద్వారా మన గృహంలోకి ప్రేమగా శిరస్సు వంచి గౌరవంతో ఎలా ఆకర్షించాలి, ఎలా ఆహ్వానించాలి, ఎలా ఆస్వాదించాలి ప్రాక్టికల్గా చేయించబోతున్నాం. అండ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఇవ్వబోతున్నాం. మంత్రాస్ అనుకోవచ్చు, రెమెడీస్ అనుకోవచ్చు, తంత్రాస్, యంత్రాస్, ఇవన్నీ కూడా క్లాసెస్లో మనం ఇన్ డెప్త్ మాట్లాడబోతున్నాం. అండ్ ఈ 7 daysలో 3 to 4 days స్పెషల్ మెడిటేషన్స్ చేయిస్తున్నాను. అది కాకుండా ఒకరోజు Q&A ప్రోగ్రామ్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. లైవ్లో
హండ్రెడ్స్ ఆఫ్ పర్సన్స్కి ఏమి డౌట్స్ ఉన్నా లైవ్లో మనం కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాం. అది ఆల్మోస్ట్ 2.5 hours to 3 hours కూడా ఉండొచ్చు. అక్కడే మనకి మేజర్ డౌట్స్ ఎగిరిపోతాయి. అండ్ ఎండింగ్లో ఏమవుతుందంటే పునర్జన్మ వస్తుంది. దైవశక్తితో విశ్వశక్తితో మమేకమయ్యి కొత్త లైఫ్ని స్టార్ట్ చేసి ధనవంతులుగా లైఫ్ లీడ్ చేస్తూ లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అది దైవ కార్యక్రమం. సో వ్యూవర్స్, మరి గురువుగారు చెప్పినట్లు July 10th నుంచి 7 days జరగబోయే ఆన్లైన్ క్లాసెస్లో మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నారు. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది, ఎన్రోల్ చేయాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కారం.